హలో ఆల్. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా మన బాడీలోంచి టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అయిపోవాలి అంటే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఫైన్, ఇట్ ఈస్ గుడ్. డ్రింకింగ్ వాటర్ ఈజ్ అ గుడ్ హ్యాబిట్. బట్ ఎక్సెస్ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కడన్నా టాక్సిన్స్, ఎందుకు అంటే మన ఇంటెస్టైన్స్లో కానీ వాటిలో మనం చూసుకున్నట్టయితే అది జస్ట్ సాఫ్ట్గా ఉండదు కదా, ఇన్నర్ లేయర్ అనేది రిడ్జెస్ లాగా ఉంటూ ఉంటుంది. సో అలాంటప్పుడు ప్లెయిన్ వాటర్ అనేది దేనికి యూజ్ అవ్వదు. మనం ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకొని, అండ్ దాంతో పాటుగా హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకుంటే మన బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూన్ మెకానిజం అనేది బాగా పెరుగుతుంది. సో డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటుగా ప్రిజర్వ్డ్ ఫుడ్స్, షుగర్స్ ఇలాంటివన్నీ కూడా మనం స్టాప్ చేసుకున్నట్టయితే అప్పుడు మన బాడీలోంచి టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ అయ్యి మన హెల్త్ కానీ మనం ఏజింగ్, చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా ఆలోచించేది ఏజింగ్ కాబట్టి అవి స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వాటర్ ఒక్కటే తీసుకొని మనం హెల్తీగా మారిపోదాం అనేది పెట్టుకోకండి. ఓకే, అలాంగ్ విత్ డ్రింకింగ్ వాటర్, హోల్ గ్రెయిన్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంతో పాటుగా గ్రీన్ టీ, బెర్రీస్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా మనకి హెల్ప్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.